ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా క్రౌన్ జ్యువెల్ అయితే అయిపోయింది. రోమన్ రీన్స్ ఫ్యాన్స్ కోసం ఇదొక బ్యాడ్ డే అని జెప్పాలి. ఎందుకంటే ఈ క్రౌన్ జ్యువెల్‌లో మన బ్రాన్సన్ రీడ్ చేతుల్లో మన రోమన్ రీన్స్ ఓడిపోయిందన్నమాట. అండ్ నేను మీకు ముందే క్లియర్‌గా జెప్పినాను. మన రోమన్ రీన్స్ ఓడిపోతాడు కావచ్చు. టాక్ అయితే ఇనిపిస్తుంది. ఈ బెట్టింగ్ ఓడ్స్ రాకముందే ఒక వీడియోలో చాలా క్లియర్‌గా జెప్పినాను. రోమన్ రీన్స్ ఓడిపోవచ్చు అని టాక్ ఇనిపిస్తుంది. సో మేబీ చెప్పలేం రోమన్ రీన్స్ ఓడిపోయినా ఓడిపోవచ్చని అక్కడ క్లియర్‌గా చెప్పినాను. ఎగ్జాక్ట్‌గా అదే జరిగిందన్నమాట. అండ్ నేను ఇంకొక థియరీ గూడా జెప్పినాను. ఇప్పుడు మన రోమన్ రీన్స్ మ్యాచ్‌లో బ్రాన్ బ్రేకర్ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ రోమన్‌కి హెల్ప్ చేయడానికి జే జిమ్మీ వస్తారు. అండ్ ఎక్కడో జే జిమ్మీ వల్లనే నేను పర్టిక్యులర్‌గా జిమ్మీ ఊసోని మెన్షన్ చేసినాను. జిమ్మీ ఊసో వల్లనే మన రోమన్ రీన్స్ మ్యాచ్‌లో లాస్ అయిందన్నమాట. సో అదే ఎగ్జాక్ట్‌గా జరిగింది. బట్ నేను జే ఊసో అనుకోలేదు. జిమ్మీ ఊసో అనుకున్నాను. సో ఇక క్రౌన్ జ్యువెల్‌లో ఏమేమి జరిగినాయో అన్ని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మనకి రోమన్ రీన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ క్రౌన్ జ్యువెల్‌లో ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ స్టార్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. సో క్రౌడ్‌లోకి వెళ్ళి కొట్టుకున్నారు మన రోమన్ రీన్స్, బ్రాన్సన్ రీడ్ ఆ ట్రాష్ క్యాన్‌తో అటాక్ చేసిండు. అండ్ మళ్ళీ రింగ్ సైడ్ వచ్చి బ్యారికేడ్ దగ్గర బ్యాట్ తీసుకుంటాడన్నమాట. ఆ బ్యాట్ తీయంగా అక్కడ బాల్ ఉంటది. ఆ బాల్ తో పాల్ హేమన్‌కి కొడతాడు. పాల్ హేమన్ వైపు విసిరేస్తాడన్నమాట. ఆ బాల్ తో కొడతాడు మన రోమన్ రీన్స్ పాల్ హేమన్‌ని. ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఆ బ్యాట్ తో మన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తాడన్నమాట. సో నిజంగా వేరే లెవెల్ అనిపించింది. రింగ్ లోకి తీసుకెళ్లి మరి అటాక్ చేస్తాడు ఆ బ్యాట్ తో. నిజంగా ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ అంతేకాదు మ్యాచ్ మధ్యలో మన రోమన్ రీన్స్ మైక్ తీసుకొని మాట్లాడతాడన్నమాట. మీ అందరికీ టేబుల్స్ కావాలంటే ఎక్నాలెడ్జ్ చెయ్యమని అంటాడు ఫ్యాన్స్ అందరికి. అండ్ ఫ్యాన్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేసినారు మన రోమన్ రీన్స్ కి. ఈవెన్ మన హోమ్ కంట్రీ అయిన బ్రాన్సన్ రీడ్ కి సపోర్ట్ చేయకుండా రోమన్ రీన్స్ కి ఫుల్ సపోర్ట్ చేసినారు ఫ్యాన్స్ అందరూ. అండ్ అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ అంతేకాదు ఒక స్టాప్ సైన్ బోర్డ్ ఉంటది. దాంతో కూడా అటాక్ చేసుకుంటారు. రోమన్ రీన్స్ ది మంచి అప్పర్ హ్యాండ్ ఉంటది మ్యాచ్ మధ్యలో వరకు. ఎప్పుడైతే బ్రాన్ బ్రేకర్ వచ్చి మన రోమన్ రీన్స్ కి స్పియర్ ఇస్తాడో అంటే బ్యారిగేడ్స్ త్రూ అంటే రింగ్ బయట మన రోమన్ రీన్స్ బ్రాన్సన్ రీడ్ కి స్పియర్ ఇద్దామని చూస్తాడు. బట్ అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ వచ్చి రోమన్ రీన్స్ కి స్పియర్ ఇస్తాడన్నమాట. సో అక్కడితో ఇక మ్యాచ్ మొత్తం డౌన్ అయిపోయింది. మన బ్రాన్ బ్రేకర్ బ్రాన్సన్ రీడ్ కలిసి ఆ అనౌన్సర్ టేబుల్ పైన షీల్డ్ పవర్ బాంబు కొడతారు. అండ్ దాని తర్వాత ఇక మన ఊసోస్ వస్తారనమాట. ఊసోస్ వచ్చి బ్రాన్ బ్రేకర్ పైన బ్రాన్సన్ రీడ్ పైన అటాక్ చేస్తారు. వాళ్ళు వచ్చినంత సేపు కూడా వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉన్నది అన్నమాట. కొడతారు, సూపర్ కిక్లు కొడతారు. బట్ ఏం యూజ్ లేదు. వెంటనే మన బ్రాన్ బ్రేకర్ లేచి జే ఊసోకి జిమ్మీ ఊసోకి ఇచ్చి పడేస్తాడు. జిమ్మీ ఊసోకి బ్యారిగేడ్స్ త్రూ ఒక సాలిడ్ స్పియర్ కొడతాడు అన్నమాట మన బ్రాన్ బ్రేకర్. అండ్ జే ఊసో పైన కూడా అటాక్ చేసేస్తాడు మన బ్రాన్ బ్రేకర్. వాళ్ళిద్దరు కింద పడిపోతారు. ఇక రింగ్ లో మన రోమన్ రీన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ ఇద్దరు ఫైట్ చేస్తారన్నమాట. ఒక మూమెంట్ ఇక మ్యాచ్ ఎండింగ్ మూమెంట్ లో అంటే బ్రాన్ బ్రేకర్ మళ్ళీ వచ్చి ఇంటరప్ట్ చేస్తాడు. అండ్ మన బ్రాన్ బ్రేకర్ కి రోమన్ రీన్స్ సూపర్ మ్యాన్ పంచ్ కనెక్ట్ చేస్తాడు అన్నమాట. అండ్ ఒక టేబుల్ దగ్గర బ్రాన్సన్ రీడ్ రోమన్ రీన్స్ ఇద్దరు అటాక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అప్పుడే అనుకోకుండా జే ఊసో స్పియర్ ఇచ్చేస్తాడన్నమాట రోమన్ రీన్స్ కి. అంటే టేబుల్స్ త్రూ ఒక స్పియర్ ఇచ్చేస్తాడన్నమాట రోమన్ రీన్స్ కి. అండ్ బ్రాన్సన్ రీడ్ కే ఇద్దాం అనుకుంటాడు. బట్ అది ఎస్కేప్ అయిపోతాడు అన్నమాట బ్రాన్సన్ రీడ్. ఆ స్పియర్ మన రోమన్ రీన్స్ కే తగులుతుంది. జే ఊసో రోమన్ రీన్స్ కి స్పియర్ ఇచ్చేస్తాడు అన్నమాట. అండ్ దాని తర్వాత జే ఊసో పైన అటాక్ చేస్తారు. అండ్ మన రోమన్ రీన్స్ కి సునామీ కనెక్ట్ చేస్తాడు అన్నమాట బ్రాన్సన్ రీడ్. అండ్ ఇంకేముంది ఈ మ్యాచ్ లో మన బ్రాన్సన్ రీడ్ గెలుస్తాడు. అండ్ రోమన్ రీన్స్ ఓడిపోతాడు అన్నమాట. జే ఊసో స్పియర్ వేయడం వల్ల అక్కడ మ్యాచ్ మొత్తం ఎండ్ అయిపోయింది. రోమన్ రీన్స్ పని అయిపోయింది. రోమన్ రీన్స్ ఓడిపోతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత పాల్ హేమన్ అయితే ఫుల్ షాక్ అయిపోతాడు. మా బ్రాన్సన్ రీడ్ రోమన్ రీన్స్ ని పిన్ చేసిండు అని. అండ్ ఇక దాని తర్వాత వాళ్ళు బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. అండ్ ఇక మన జే ఊసో, జిమ్మీ ఊసో, రోమన్ రీన్స్ ముగ్గురు రింగ్ లో కూర్చుంటారు అన్నమాట. అండ్ రోమన్ రీన్స్ చాలా కోపం చూపిస్తాడు జే అండ్ జిమ్మీ పైన. నేనేం చెప్పినాను, మీరు ఎందుకు వచ్చినారు, నా మ్యాచ్ లో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయినారు అంటే ఇప్పుడు ఈ ప్రపంచం నన్ను ఏమనుకుంటది, నా మ్యాచ్ లో నేను ఫైట్ చేయలేనా, నేను చేయలేనా, ఈ మ్యాచ్ లో నేను గెలవలేనా, ఈ ప్రపంచం నన్ను ఏమనుకుంటది, నాకు శాత కాదు అనుకుంటది. సో మీరు ఎందుకు వచ్చినారు, నేను మీకు ముందే చెప్పినాను మీరు నా మ్యాచ్ లో రావద్దు, మీ పని మీరు చెయ్యండి అని నేను ముందే చెప్పినాను. అయినా సరే మీరు వచ్చి ఈ మ్యాచ్ లో ఇన్వాల్వ్ అయినారు అని మన రోమన్ రీన్స్ మన జే ఊసో పైన జిమ్మీ ఊసో పైన కోపం చేస్తాడు. అండ్ ఇదంతా చెప్పిన తర్వాత మళ్ళీ రోమన్ రీన్స్ జే ఊసోకి జిమ్మీ ఊసోకి ఐ లవ్ యూ చెప్తాడు అన్నమాట. అండ్ అంటే ఇప్పుడు కొంచెం అర్థం చేసుకుంటాడు, అంటే వీళ్ళు నాకు హెల్ప్ చేయడానికే వచ్చిర్రు అన్నట్టుగా మన రోమన్ రీన్స్ అర్థం చేసుకున్నాడు. బట్ ఏంటంటే ఆ కోపం ఎందుకంటే మీరు రాకుండా ఉండాల్సింది అని నేను చెప్పినాను కదా, మీరు రాకపోతే బెటర్ ఉన్నట్టుగా
ఈ టైప్ లో మన రోమన్ రీన్స్ ఫీలింగ్ అన్నమాట. అండ్ ఇదంతా చెప్పి మీరు నాకు క్రిస్మస్ దాకా కనిపించొద్దు అని మన రోమన్ రీన్స్ జే ఊసోకి జిమ్మీ ఊసోకి చాలా క్లియర్ గా చెప్తాడు. అండ్ జిమ్మీ ఊసో కూడా చెప్తాడు అన్నమాట, అంటే నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చినాము అని మన జిమ్మీ ఊసో రోమన్ రీన్స్ కి చాలా క్లియర్ గా చెప్తాడు. బట్ రోమన్ రీన్స్ పట్టించుకోడు అన్నమాట. అండ్ జే ఊసో ఏమంటాడంటే రోమన్ రీన్స్ ఎప్పుడు ఇంతే, తన మాట తనదే, మనల్ని పట్టించుకోడు, మన మాట వినడు అన్నట్టుగా మన జే ఊసో ఐఎమ్ అవుట్ అన్నట్టుగా రింగ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు. అండ్ రోమన్ రీన్స్ కూడా వెళ్ళిపోతాడు. అండ్ జిమ్మీ ఊసో ఒక్కడే రింగ్ లో ఉండిపోతాడు అన్నమాట. అండ్ చాలా షాకింగ్ అనిపించింది ఈ మూమెంట్. సో ఎందుకు షాకింగ్ అనిపించింది అంటే అప్డేట్స్ వీడియోలో చెప్తాను దాని గురించి. అప్డేట్స్ వీడియో కూడా తొందరగానే వచ్చేస్తుంది. సో ఒక 1 hour 2 hours లో వస్తుంది ఈ వీడియో వచ్చిన తర్వాత. అండ్ ఇక మన రోమన్ రీన్స్ వెళ్తుండగా ఒకటి చెప్తాడన్నమాట, సో నాకు చాలా తిక్కలేస్తుంది, చాలా విసిగిపోయినాను ఇదంతా చూసి అన్నట్టుగా ఈ టైప్ లో మన రోమన్ రీన్స్ మాట్లాడుకుంటూ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాడన్నమాట. సో ఇది ఈ మ్యాచ్. సో కొంచెం బాగానే ఉంది. అండ్ ఎండింగ్ లో కొంచెం స్టోరీ లైన్ ని చూపిస్తున్నారు. ఆ స్టోరీ లైన్ అర్థమైతే చాలా మంది ఫ్యాన్స్ కి బాగా అనిపిస్తుంది, అర్థం కాకపోతే బాగా అనిపించదు అనమాట. సో దాని గురించి ఫర్దర్ గా మాట్లాడేద్దాం సెకండ్ వీడియోలో. అండ్ నెక్స్ట్ మనకి టిఫనీ స్టాటన్ వర్సెస్ స్టెఫనీ వాకియర్ మధ్య క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా డీసెంట్ గానే ఉంది, మరీ అంత బోరింగ్ ఏం లేదు. రస్సెల్ పలూజాతో పోలిస్తే బాగానే ఉందన్నమాట. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో మన స్టెఫనీ వాకియర్ విన్ అయింది. సో ఇప్పుడు మన స్టెఫనీ వాకియర్ ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ అన్నమాట. అండ్ ఇది ఛాంపియన్షిప్ ఎందుకు పెడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. జస్ట్ వస్తుంది పోతుంది అన్నట్టుగా పాసింగ్ క్లౌడ్ లాగా, దాన్ని డిఫెండ్ చేయరు, ఏం చేయరు. అది ఎందుకు తీసుకొస్తున్నారో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు. సో మీకు ఏమైనా అర్థం అవుతే మీరు కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన ట్రిపుల్ హెచ్ వచ్చి ఆ ఛాంపియన్షిప్ ఇస్తారు, రింగ్ కూడా ఇస్తారన్నమాట. అవన్నిటిని ప్రెజెంట్ చేస్తాడు. అండ్ మన స్టెఫనీ వాకియర్ మాట్లాడుతుంది. సో ఫ్యాన్స్ తో అంటదన్నమాట, మనందరం కలిసి ఇప్పుడు హిస్టరీని రాస్తున్నాము అని. అండ్ ఇప్పుడు మీ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ అయిపోయింది అన్నట్టుగా మన స్టెఫనీ వాకియర్ చెప్తుంది. అండ్ ఫ్యాన్స్ కూడా యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేస్తారన్నమాట. తను సెలబ్రేట్ చేస్తుంది. ఇక్కడే ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత వచ్చిందన్నమాట మ్యాచ్, అసలైన మ్యాచ్, ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తున్న మ్యాచ్, మన ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య సింగిల్స్ మ్యాచ్ అన్నమాట. వేరే లెవెల్ మ్యాచ్. ఈ క్రౌన్ జ్యువెల్ లోనే ఇదే మెయిన్ హైలైటెడ్ మ్యాచ్ అన్నమాట. సో ఎందుకంటే వేరే లెవెల్లో రెజ్లింగ్ చూడడానికి దొరికింది. అండ్ వేరే సూపర్ స్టార్స్ మూవీని కూడా ఎగ్జిక్యూట్ చేసిండు మన జాన్ సీనా. అండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక్క మూమెంట్ కూడా బోరింగ్ అనిపించలేదు ఈ మ్యాచ్ లో. అలా ఉందన్నమాట ఈ మ్యాచ్. అండ్ స్టార్టింగ్ లోనే మన జాన్ సీనా స్పెషల్ అనౌన్స్మెంట్ చేపిస్తాడు, జాన్ సీనా చేసుకుంటాడు. అండ్ మన ఏజే స్టైల్స్ కి కూడా చేపిస్తాడు అన్నమాట, అంటే అనౌన్సర్ తో. అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ లో మన జాన్ సీనా వేరే సూపర్ స్టార్స్ మూవ్ యూజ్ చేసిండు అన్నమాట. మన మిజ్ స్కల్ క్రష్ ఫినాలే యూజ్ చేసిండు, చోక్ స్లామ్ యూజ్ చేసిండు. అండ్ మన క్రిస్ జెరికో మూవీని కూడా యూజ్ చేసిండు. అండ్ అంతేకాదు మన బ్రే వైట్ సిస్టర్ అబిగేల్ కూడా కనెక్ట్ చేసిండు అన్నమాట ఏజే స్టైల్స్ కి. అండ్ ఆ మూమెంట్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇది మెయిన్ హైలైట్ ఈ క్రౌన్ జ్యువెల్ లో. అండ్ ఆ సిస్టర్ అబిగేల్ కనెక్ట్ చేసిన తర్వాత వెంటనే ఫైర్ ఫ్లైస్ వచ్చినాయి అన్నమాట. ఆ మూమెంట్ వేరే లెవెల్. అండ్ జాన్ సీనా ఒక్కసారిగా మనకి ఇక పైకి చూస్తాడు, అంటే బ్రే వైట్ ఈ లోకంలో లేడు కదా. సో అందుకనే మన జాన్ సీనా ఒక్కసారిగా పైకి చూస్తాడు. ఒక టైప్ లో ట్రిబ్యూట్ ఇచ్చిండు మన బ్రే వైట్ కి. అండ్ ఈ మూమెంట్ నాకు వేరే లెవెల్లో అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది ఈ మూమెంట్ పర్సనల్ గా. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఆర్కేవో కూడా కొడతాడు మన ఏజే స్టైల్స్ కి, అది వేరే లెవెల్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఈ మ్యాచ్ ఎండింగ్ లో మన జాన్ సీనా అండర్ టేకర్ ఫినిషర్ ఇస్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఏఏ కనెక్ట్ చేస్తాడు. ఈ మ్యాచ్ లో మన జాన్ సీనా ఈ విధంగా విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసిందే కదా, ఏజే స్టైల్స్ కి రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ ఏజే స్టైల్స్ కూడా మన జాన్ సీనాకి రెస్పెక్ట్ ఇస్తాడు. సో ఇక్కడ ఈ మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. అండ్ మన జాన్ సీనా క్లియర్ గా చెప్తాడు ఇంకా 4 dates ఉన్నాయని చేత్తో సింబాలిక్ గా చూపిస్తాడు అన్నమాట. అండ్ దాని తర్వాత మనకి రియా రిప్లీ ఇయో స్కై వర్సెస్ కబుకి వారియర్స్ మధ్య ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో నిజంగా ఈ మ్యాచ్ కూడా బాగానే ఉంది, మరీ అంత బేకార్గా ఏం లేకుండా కానీ బాగానే ఉంది. స్టార్టింగ్ లో కార్నర్ చేసి కొడతారు మన ఇయో స్కైని, బట్ డీసెంట్ ఫైట్ అని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్యలో. సో ఈ రెండు టీమ్స్ లో. అండ్ మ్యాచ్ అయితే బాగానే ఉంది. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో విన్ అయింది ఇంకెవరో కాదు మన రియా రిప్లీ అండ్ ఇయో స్కై అన్నమాట. రిప్టైడ్ కనెక్ట్ చేస్తుంది మన కైరీ సేన్ కి. అండ్ దాని తర్వాత ఇయో స్కై కూడా ఫినిషర్ ఇచ్చేస్తుంది. అండ్ నేను ముందే చెప్పినాను బెట్టింగ్ ఓడ్స్ వీడియోలో, ఒకవేళ వీళ్ళు ఓడిపోతారు కదా, ఓడిపోతే కైరీ సేన్ ని పిన్ చేయాలి ఆస్కాకి బదులుగా అని, ఎందుకంటే ఆస్కా క్యారెక్టర్ ని సేవ్ చేయాలి కదా. సో కైరీ సేన్ ని పిన్ చేసి ఓడిస్తున్నారు అనమాట. ఈ మ్యాచ్ లో రియా రిప్లీ అండ్ ఇయో స్కై విన్ అయినారు.
అండ్ మనకి ఈ క్రౌన్ జ్యువెల్ మెయిన్ ఈవెంట్ లో మన సెత్ రాలిన్స్ వర్సెస్ మన కోడి రోడ్స్ మధ్య క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో ఈ మ్యాచ్ కూడా బాగానే ఉంది, మరీ అంత బోరింగ్ గా ఏం లేదు. అండ్ రస్సెల్ పలూజాతో పోలిస్తే ఈ మ్యాచ్ బెటర్ అని చెప్పాలి. కోడి రోడ్స్ది రస్సెల్ పలూజాలో మొత్తం బిస్కెట్ అయిపోయింది. అంటే దీంట్లో కొంచెం డీసెంట్ గా ఫైట్ చేసిండు, కొన్ని మూవ్స్, కొన్ని వావ్ మూవ్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. రింగ్ రోప్ నుండి క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తాడు. అండ్ సెత్ రాలిన్స్ కూడా ఏం తక్కువ కాదు, మంచిగానే మూవ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ మెయిన్ ఏంటంటే నేను ముందే చెప్పినాను, ఈ మ్యాచ్ లో ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేదంటే మన సెత్ రాలిన్స్ చీటింగ్ చేసినా చేయొచ్చు అని చెప్పినాను. అండ్ మన సెత్ రాలిన్స్ అదే చేసినారన్నమాట. వాచ్ తీసుకొని మన రెఫరీ చూడక ముందు మన కోడి రోడ్స్ పైన, అంటే కోడి రోడ్స్ ముఖం పైన కొడతాడు. అండ్ దాని తర్వాత కర్బ్ స్టాంప్ కొడతాడు అన్నమాట. ఈ మ్యాచ్ లో మన సెత్ రాలిన్స్ విన్ అవుతాడు. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసిందే కదా, మన ట్రిపుల్ హెచ్ వచ్చి ఆ రింగ్ ని, ఆ ఛాంపియన్షిప్ ని ఇస్తాడన్నమాట. బట్ ఫ్యాన్స్ మాత్రం సెత్ రాలిన్స్ కి ఎవరు సపోర్ట్ చేయలేదు, సెత్ రాలిన్స్ కి బూ చేసినారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఊరుకుంటాడు, ఫ్యాన్స్ ని కూడా ఒక టైప్ లో ఆడుకున్నాడు. అండ్ ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఈ జనరేషన్ కి, ఈ ప్రైమ్ టైం కి, ఇప్పుడున్న మోడర్న్ ఎరాకి మాత్రమే ఒక గ్రేటెస్ట్ సూపర్ స్టార్ ని కాదు, నేను ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ అంటారన్నమాట. సో నేను ఈ రోజు క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ ని విన్ అయినాను. సో ఈ రోజుతో నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మన సెత్ రాలిన్స్ మెన్షన్ చేస్తానన్నమాట. అఫీషియల్ గా స్ట్రీక్ అయితే ఎండ్ అయిపోయింది మన కోడి రోడ్స్ ది అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో. సో ఇక్కడే ఈ రోజు క్రౌన్ జ్యువెల్ అయిపోయింది. మీకు ఎలా అనిపించింది క్రౌన్ జ్యువెల్ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి.